ఫిబ్రవరి 12వ తారీఖున ఆల్ ట్రేడ్ యూనియన్స్ దాంతో పాటు మా విద్యుత్ రంగంలో ఉన్నటువంటి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒకరోజు సార్వత్రిక సమ్మె చేయడానికి మేము నిర్వహించుకున్నాము. పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోడీ గారి సర్కార్ అణు విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం భారతదేశాన్ని కీలకమైనగా ఎంచుకున్నారు. అణు విద్యుత్ ఉత్పత్తి చేయడం ఏమి తప్పు కాదు, చాలా దేశాల్లో ఉంది. కానీ మన భారతదేశంలోకి వచ్చేసరికి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తారట. 1000 గిగావాట్లు పవర్ ఉత్పత్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే 10,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడం కోసం. కొన్ని ఆ ఉత్పత్తి చేసినటువంటి కరెంట్ మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకి ఇట్లాంటివి ఇస్తారంటే అట్లా ఎవరట, విదేశాలకు ఎగుమతి చేస్తారట. సముద్ర గర్భంలోంచి కేబుల్స్ వేసి విదేశాలకు పంపిస్తారట. మరి అటువంటి అణు విద్యుత్ సంస్థల్లో ఏమైనా లీకేజ్ అయితే వేల మంది లక్షల మంది ప్రాణాలు కోల్పోయేటువంటి దాని బాధ్యతలు ఎవరు వహిస్తారు? ప్రైవేటు వాళ్ళకి కావాల్సిన లాభాలు తప్ప ప్రజలు కార్మికుల యొక్క యోగక్షేమాలు వాళ్ళ ప్రాణాలకు రక్షణ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి అణు విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని వెంటనే ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన దాన్ని రద్దు చేయాలి, గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో పాయింట్ గా చూస్తే విద్యుత్ సవరణ బిల్లు 2025 ఇది 2003లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ బిల్లుని తయారు చేశారు. ఆ తర్వాత 2014 వరకు దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి 2014 తర్వాత మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు పార్లమెంట్లు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు అందరం కలిపి సుమారుగా 27 లక్షల మంది ఉన్నాం. ఈ 27 లక్షల మంది కలిసి దాన్ని ప్రతి క్షణం అడ్డుకుంటూనే ఉన్నాం. అయినా కూడా ఆగే పరిస్థితి లేదు. ఇప్పుడు 2025 విద్యుత్ సవరణ బిల్ 2025 తీసుకొచ్చారు. దీని ద్వారా కూడా మళ్ళీ ప్రైవేటీకరణ చేయడం అంటే అర్థం ఏంటి? క్రాస్ సబ్సిడీలు తీసేయడం, రైతులకు ఉన్నటువంటి ఉచిత విద్యుత్ తీసేయడం, లేదనుకుంటే పేద ప్రజలకి దళిత బస్తీలకు ఉన్నటువంటి విద్యుత్ని తీసేయటం, ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం, దాని ద్వారా టారిఫ్ రేట్లు పెంచి యూనిట్ రేట్లు పెంచి ఆ రకంగా పేదల మీద అధిక భారం వేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫిబ్రవరి 12వ తారీఖున జరగబోయే సమ్మెలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు మేము పాల్గొంటా ఉన్నాము. మోడీ సర్కార్ ఇప్పటికైనా గమనించి వెంటనే ఈ విద్యుత్ సవరణ బిల్ 2025ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము.